అక్రమ దందాలకు పోలీసులు ఒకవైపు మరి కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ మరి ఏదైతే అక్రమ పశువు రవాణా మరి ఈరోజు పగలే మరి కౌటాలను 2 వ్యాన్లలో 15 మరి ఏదైతే ఆవులను మరి అదే ఎడ్లను కూడా కంబైన్డ్గా వస్తున్న క్రమంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా వాళ్ళు పట్టుకొని రెబన పిఎస్ ఉంచడం జరిగింది. ఎందుకంటే ఇదంతా కూడా మరి ఏదైతే గో సంరక్షణ సంబంధించి ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ అక్రమార్కులు మాత్రం పశు రవాణాకు పెద్ద ఎత్తున తెరలేపుతూ మరి ఏదైతే సమీపంలో ఉన్న మరి ఇటు మహారాష్ట్ర కానీ ఇటు ఛత్తీస్గఢ్ కానీ ప్రాంత సరిహద్దుల్లో మరి చెక్ పోస్టులు ఉన్నప్పటికీ కూడా మరి ఏదైతే పశు సంతలను ప్రధాన కేంద్రాలుగా చేసుకొని పశువులను వ్యాన్లలో 10కి పైగా మరి వ్యాన్లలో కుక్కుతూ మరి ఇదంతా కూడా హైదరాబాద్ కేంద్రంగా పశువులను తరలిస్తూ పెద్ద బిజినెస్ కొనసాగిస్తున్నారు. పోలీస్ అధికారులతో పాటు మరోవైపు టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా మరి గట్టి నిఘా పెట్టి పశువులను పట్టినప్పటికీ కూడా రాత్రి పగలు లేకుండా మరి పశు రవాణా జరుగుతూనే ఉంది. దీనిపైన మరింత పటిష్టమైన మరి చర్యలు తీసుకుంటూ మరి ఏదైతే బార్డర్లు ఉన్నాయో బార్డర్ల నుంచి కూడా అక్రమ రవాణాకు జరగకుండా మరి పోలీస్ వ్యవస్థ కూడా ఇంకింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. అక్రమార్కులు ఏదైతే మరి గ్రామాలు ఉంటాయో అదేవిధంగా పశు సంతాలు ఉంటాయో ఆ సంతాల నుంచి పశువులను కొనుగోలు చేస్తూ ఏదైతే కబేలాలకు తరలిస్తూ ఒక వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి అక్రమాలను మరి పూర్తిగా కట్టడి చేయాలని అదేవిధంగా ఇటు ఇసుకనైతేనేది ఇటు రేషన్ బియ్యాన్ని అయితే అయింది అదేవిధంగా పశువులు అయితే ఇలాంటి అక్రమాలపై సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇలాంటి అక్రమ రవాణాను పూర్తిగా కట్టడి చేయాలని గైడ్లైన్స్ ఇచ్చినప్పటికీ పోలీసులు మరింత పటిష్టంగా దీన్ని చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి మరి కొమరంభీం జిల్లాలో ఉందని చెప్పవచ్చు.